రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉంటారు. రామోజీ ఫిలిం సిటీలో ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించారు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళిద్దరూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. చాలాసేపు ఇద్దరు నేతలు నవ్వుతూ పలకరించుకుని గతంలోని పలు సందర్భాల్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గురు శిష్యులు ఒకే హోదాలో ఒకే ఫ్రేమ్లో కనిపించడంపై వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గురువును మించిన శిష్యుడు అవుతాడని పలువురు నెటిజన్లు కూడా కమెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే గతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో రేవంత్ రెడ్డి పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఆ సమయంలో చంద్రబాబుపై, ఆయన నాయకత్వంపై ఎలాంటి విమర్శలు చేయలేదు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ కలిసి కూటమిగా పోటీ చేయడంలో రేవంత్ రెడ్డి కూడా పాత్ర పోషించారని చెబుతున్నారు. అయితే ఆ కూటమి విజయవంతం కాలేకపోయింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి, చంద్రబాబు రాజకీయంగా భిన్నదారుల్లో ప్రయాణిస్తూ ఉన్నారు. 2023లో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం, 2024లో చంద్రబాబు మరోసారి ఏపీ సీఎం అయ్యారు. ఈ క్రమంలోనే ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ బృందం, రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ బృందం మధ్య సమావేశం జరిగింది. ఇక కొన్ని నెలల కిందట ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు ఒకే వేదికను పంచుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైన్ లో ఉన్నారు. సతీష్, ఇప్పుడు ఈ ఆత్మీయ పలకరింపు కేవలం ఇప్పుడు వ్యక్తిగతంగానే చూడాలా, లేదంటే రాజకీయంగా దీని వెనక ఏదైనా కోణం దాగుందా? దీనికి సంబంధించి ఏదైతే రామోజీరావుకు సంబంధించి అవార్డు ప్రధానోత్సవంకి సంబంధించి అటు ఏపీకి సంబంధించిన ముఖ్య నాయకులు కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నాయకులు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, ఇట్లా ముఖ్య నాయకులు అందరూ వచ్చి అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ మెయిన్ గా అట్రాక్షన్ గా నిలిచింది నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం, ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ గతంలో వీళ్ళు కలిసి పనిచేశారు, టీడీపీలో కలిసి పనిచేశారు కాబట్టి వీళ్ళిద్దరు ఇప్పుడు సీఎం గా ఉన్నారు కాబట్టి చాలా అట్రాక్షన్ గా అక్కడ నిలిచిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దీన్ని పొలిటికల్ యాంగిల్లో కాకుండా నార్మల్ యాంగిల్లో చూడాల్సిన పరిస్థితి కూడా ఉంటది. పొలిటికల్ గా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉండకపోవచ్చు, అంటే ఎవరు చూసినా దీన్ని పొలిటికల్ యాంగిల్లో తీసుకునే పరిస్థితులు అయితే లేవని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇద్దరి మధ్య కనిపించిన బంధం ఏదైతే ఉందో అది భవిష్యత్తులో రెండు రాష్ట్రాల బంధానికి సంబంధించి ఏదైనా సంకేతాన్ని పంపించే అవకాశం ఉందా? అంటే ఏదైనా బలపడే అవకాశం ఉందా రెండు రాష్ట్రాల సంబంధాలకి ఏమన్నా? డెఫినెట్ గా గతంలోనే రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. అంటే రాష్ట్ర విషయంలో మా ఇద్దరికి ఎంత సాన్నిహిత్యం ఉన్నా రాష్ట్రం విషయానికి వచ్చేసరికి నేను ఖడాఖండిగా ఉంటాను. తెలంగాణకు రావాల్సిన అన్ని విద్యుత్ సంబంధించినవి కావచ్చు, ఏదైనా నీళ్లకు సంబంధించినవి కావచ్చు, ఇలాంటి దేనికైనా తెలంగాణకు ఉన్న వాటాని ఒక్క ఇంచు కూడా పోనీయకుండా నేను చూస్తాను. చంద్రబాబు నాయుడు ఉన్నా సరే, ఇంకెవరున్నా సరే ఏపీలో అని చెప్పేసి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. సో సన్నిహితం వల్ల కొంచెం మేలు జరగొచ్చు గాక, విభేదాలు కూడా రావచ్చు గాక ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యల పట్ల. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా గురు శిష్యులుగా ఎంతో పేరుగాంచిన వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కూడా ఒకే హోదాలు, అంటే ముఖ్యమంత్రి హోదాలోనే కలవడం, అంటే ఇది కొత్త నూతన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందండి? అంటే ఇప్పుడు కొత్తగా అంటే గురు శిష్యులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఒకే హోదాలో కనిపించడం అనేది నిజంగానే ఇక
నూతన అధ్యాయానికి చాటి చెప్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది, అంతే అంటారా? ముఖ్యంగా అంటే ఈ గతంలో ఏదైతే టీడీపీలో రేవంత్ రెడ్డి గారు పనిచేసినప్పుడు ఇద్దరు కలిసి పనిచేశారు. అత్యంత సన్నిహితుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు రేవంత్ రెడ్డి. ఎవరినైనా నమ్ముతాడు అంటే ముఖ్యంగా కొంతమందిలో నారా చంద్రబాబు నాయుడు నమ్మే వాళ్ళలో అతి కొద్ది మందిలో రేవంత్ రెడ్డి గారు ఉంటారు. అట్లా ఆయన సూచనల మేరకు ఆయన నడవడిక, ఆయన ఫాలో అయిన పద్ధతులు కావచ్చు, ఆ తరుణంలోనే టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేయడం, కాంగ్రెస్ లో 2 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి అవ్వడం, అది చంద్రబాబు నాయుడుకి కూడా క్రెడిట్ దక్కుతుంది. ఇది చెప్పకనే చెప్పొచ్చు, ఒక కొత్త శతానికి కొత్త ఇదానికి నాంది పలుకుతుంది. అలాగే కొన్ని కామెంట్స్ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారు నిన్న నిజంగా రామోజీరావు అవార్డ్స్ లో కొన్ని కామెంట్స్ చేశారు. తెలంగాణ సమాజం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది పెద్ద చర్చనీయాంశమైంది. కొన్ని రవీంద్ర భారత్ కి సంబంధించి అవార్డుల విషయంలో కావచ్చు, హైదరాబాద్ గురించి కొంచెం మాటలు కావచ్చు, కొంచెం తెలంగాణ వ్యక్తులను ఏమైనా కించపరిచేలాగా ఉన్నాయనేది ఈ రోజు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఆత్మీయ పలకరింపు సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతుంది ఒక వీడియో. సో దీని గురించి ప్రజలు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? డెఫినెట్ గా అంటే ఇద్దరు గురు శిష్యులు కాబట్టి ఆ బంధం, ఆ అనురాగం, ఆ ప్రేమ మీరు మాటల్లో చూడొచ్చు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే చాలా జోయల్ గా, అన్నదమ్ములు ఎలా మాట్లాడుకుంటారో, ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారో అంతే జోయల్ గా మాట్లాడుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అందరూ కూడా చూసి ఆనందపడతా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వారిద్దరిని చూసి ఆనందపడుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, రాజకీయాల్లో ఎప్పుడూ కూడా శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కాడే ఉండరు. మనం చూస్తూనే ఉంటాం రాజకీయ పరిణామాలన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి. అయితే రామోజీ ఫిలిం సిటీలో ఆసక్తికర సన్నివేశం అలాంటిది ఒకటి చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించారు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి అతిథులుగా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళిద్దరూ చాలా ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. చాలాసేపు ఇద్దరు నేతలు కూడా నవ్వుతూ పలకరించుకుని గతంలోని పలు సందర్భాలని మరోసారి గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగానే గురు శిష్యులు ఒకే హోదాలో ఒకే ఫ్రేమ్ లో కనిపించడంపై వారి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గురువును మించిన శిష్యుడు అవుతాడని పలువురు నెటిజన్లు కూడా కమెంట్స్ చేస్తూ ఉన్నారు.